బడి పిలుస్తుంది. నాన్నగారు ఎగ్జామ్స్ లో నాకు 597 మార్క్స్ వచ్చాయి. డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా నేనే. అవునా? గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బంగారు తల్లి. నువ్వు కూడా నాలాగే గవర్నమెంట్ కాలేజీలో చేరి బాగా చదివి మన జిల్లాకి కలెక్టర్ అవ్వాలని నా కోరిక తల్లి. తప్పకుండా కష్టపడి చదివి కలెక్టర్ అవుతాను నాన్నగారు. డాక్టర్ గారు, మీ పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుందా? అవును చంద్రం గారు, నాకు ప్రభుత్వ పాఠశాల విలువలు తెలుసు. ఎందుకంటే నేను కూడా ప్రభుత్వ పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిలవలస గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఈరోజు ఇంత గొప్ప డాక్టర్ని అయ్యాను. అదేవిధంగా నా కూతుర్ని కూడా ప్రభుత్వ పాఠశాల కాలేజీలో చేర్పించి సమాజానికి సేవ చేసే మంచి కలెక్టర్ని తయారు చేయాలని నా కోరిక. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీ పిల్లలకి ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకోమంటారు? మన జిల్లాలో 3 ఇంటర్నేషనల్ స్కూల్స్, అలాగే 4 హై స్టాండర్డ్స్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో ఏదో మీరు చెప్తే నేను అడ్మిషన్ తీసుకుంటాను. భరత్ గారు, ఇదేవి కాదు, మన బంగ్లా పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. నా పిల్లలు అక్కడే చదవాలి. మేడం, గవర్నమెంట్ స్కూల్లోనా? ఎస్, గవర్నమెంట్ స్కూల్లోనే. నేను ఈ రోజు ఈ కుర్చీలో కూర్చోడానికి కారణం మన గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్. ఒక విషయం ఆలోచించండి. ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగంకి కొన్ని వేల మంది పోటీ పడితే ఆ వేల మందిలో ఒకరికే వస్తుంది. ఆ ఒకరికి కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టే వస్తుంది. అలాంటి ఆనిముత్యాలు మన గవర్నమెంట్ టీచర్స్. ఇంకా ఫెసిలిటీస్ అంటారా? మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఇంకా ఏం కావాలన్నా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. ఒక విషయం, ఇప్పుడు విలువలతో కూడుకున్న విద్య ఒక గవర్నమెంట్ స్కూల్స్ లోనే దొరుకుతుంది. అవును మేడం, మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. కానీ మా పిల్లలు మాత్రం బయట వారు ఏమంటారన్న భయంతో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాను. ఇప్పుడు వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం ఒక ముందడుగేసి వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం. గుడ్ భరత్ గారు. ప్రభుత్వ బడిలో చేర్చండి, బంగారు భవిష్యత్తును అందించండి.